వెళ్ళు వెళ్ళి మీ అమ్మ కొంగు చూసావా చాలా అరెరెరెరే బుజ్జి కన్నా కట్టోద్గజా ఏమైందిరా నీకు? మళ్ళీ ఇవాళ కూడా ఆ పిల్లలందరూ నన్ను ఏడిపించారమ్మా. నాయనా, నువ్వు వాళ్ళందరికంటే ఎంతో బలవంతుడివి తెలుసా? మరి వాళ్ళు నిన్ను కొడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు చెప్పు? ఎందుకంటే నాకప్పుడు చాలా భయం వేసింది. ఎందుకు భయం వేసింది నాన్నా? వాళ్ళందరూ పెద్దగా పొడుగ్గా ఉన్నారు, నాకంటే బలవంతులు. నాయనా, నువ్వు కారణజన్ముడివి, మహాబలుడు భీమసేనుని పుత్రుడివి. నువ్విలా భయపడ్డావని మీ తండ్రి గారికి తెలిసిందంటే వారి మనసు బాధపడుతుంది. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మనసులో నుంచి భయాన్ని పారద్రోలాలి. కానీ ఎలా? నేను నిన్ను మీ తాతగారింటికి పంపిస్తాను. వారు నీలో భయాన్ని ఇట్టే పారద్రోలేస్తారు. అయితే ఆ తర్వాత నాకింకెప్పుడు భయం వేయదమ్మా? వెయ్యదు. ఆ తర్వాత నువ్వు నిన్నేడిపిస్తున్న అల్లరి పిల్లలకి చక్కగా తిక్క కుదురుద్దు గాని. హే హే హే. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, మనం తాతగారింటికి వెళ్దాం. త్వరగా బట్టలు సర్దు. నే రావటం లేదు. మీ తాతగారు నిన్నొక్కడే రమ్మని ఆహ్వానించారు. ఒంటరిగా వెళ్తే నాకు భయం వేయదా? మీ తాతగారు ఏమన్నారంటే నీ మనసులో భయం పోవాలంటే నువ్వు ఒంటరిగానే ప్రయాణించాలట. అందుకే నీతో నేను రావటం లేదు నాయనా. నాకు ఈ అడవిని చూస్తేనే భయం వేస్తుంది.
హే బాబు, నాకు బాగా ఆకలిగా ఉంది, ఒక ఎలకని తెచ్చివరాదు? భోంచేసి చాలా రోజులయ్యింది. ఇష్. అద్భుతం, తాతయ్య గారి ఇల్లు వచ్చేసింది. తాతయ్య, తాతగారు, 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 తలుపు తీయండి తాతయ్య గారు. తాతగారు, నేను ఘటోత్కచుణ్ణి. నా బుజ్జి కొండ చిన్ని తండ్రి ఘటోత్కచ, రా లోపలికి రా నాన్న. రా నాన్న, ఇలా వచ్చి కూర్చో. మార్గ మధ్యంలో నీకు భయం వేయలేదా? వేసింది. భయం అనేది మన మనసులోనే ఉంటుంది బుజ్జికొండ. ఆ భయాన్ని మాత్రం మనం పోగొట్టగలిగితే మన జీవితంలో ఇక ఎదురనేదే ఉండదు. అది నువ్వు గుర్తుంచుకో, ఎప్పటికీ నువ్వు ఇది మర్చిపోకు. భయం పారిపోతుంది కదూ. నీ మనసులో ఉన్న భయాన్ని ఇప్పుడు నేను పోగొడతాను. నిన్ను నేను ఈ ప్రపంచంలోనే సర్వశక్తిమంతుడిగా తయారు చేస్తాను. నీ రక్తంలోనే ధైర్య సాహసాలు ఇమిడి ఉన్నాయి. తాతగారు, తాతగారు, మీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. ఈ పేలుడు ఎందుకు సంభవించింది? ఏం లేదు, నేను నిన్ను శక్తిమంతుడిగా తయారు చేయాలనుకున్నాను కదా. ఇప్పుడు నీ దృష్టంతా దాని మీదే నిలిపి ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలి. అర్థమయ్యిందా? నువ్వు క్రమక్రమంగా ఇప్పుడు బలవంతుడిగా తయారవుతున్నావు. నీ శరీరంలో శక్తి ప్రవేశిస్తోంది. చూడండి. మళ్ళీ ఇంకోసారి చెయ్యి. అలాగే. ధైర్యంగా ఉండు. తాతగారు, తాతగారు, చూడండి. చూడండి, చూడండి. బ్రహ్మాండం. ఘటోత్కచ, నీవు సాధించావు. అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. ఆహాహా, చాలా బాగుంది. ఆ మంత్రజల సంగతి ఏంటి? దాని వివరాలు నాకు చెప్పు. చెప్పు, అది నాకు కావాలి. చెప్పు. నేనింకా దాన్ని తయారు చెయ్యలేదు. ఒకవేళ దాన్ని తయారు చేసినా నీకు మాత్రం నేను అది ఇవ్వను. నువ్వు గనక చెప్పకపోయావో నిన్ను మింగేస్తాను. నన్ను మింగుతావా? అయితే మింగు. నీ కడుపులోని పేగుల్ని నేను లెక్క పెడతాను.
నేను మరి తిరిగి వస్తాను. తాతగారు, తాతయ్య, మీకేం కాలేదు కదా? ఆ రాక్షసుడెవడు మిమ్మల్ని ఎందుకు తోశాడు తాతయ్య? వాడు మహామాయగాడు, భయంకరమైన బ్రహ్మ రాక్షసుడు. వాడి పేరు జింగో జంబూ. వాడు మన దగ్గర మంత్రజల రహస్యాన్ని తెలుసుకోవాలని వచ్చాడు. అది నేను వాడికి చెప్పనగా ఎన్నటికీ చెప్పను. మంత్రజలం అంటే ఏంటి? ఆ మంత్రజలం ఎవరైనా తాగితే బలవంతులు, శక్తివంతులు, సాహసవంతులు అయిపోతారు. వాడు నా దగ్గర నుంచి ఈ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాడికి ఆ రహస్యం తెలిస్తే ఈ లోకాన్ని నాశనం చేసి పారేస్తాడు. అలాగా? ఆ మంత్రజలం చేయటం పూర్తయిందా తాతగారు? అయినట్టే, దాదాపు పని పూర్తయినట్టే. ఇంకా సేపట్లో మంత్రజలం పూర్తయిపోతుంది. అటకా బుటకా గటకా, దీనికి నా మంత్రశక్తినంతా జోడించాను. ఈ మంత్రజలంలో కాస్త చింతపండు వెయ్యాలి. పూర్తయిన తర్వాత ఈ ద్రవాన్ని బాగా కలిపి మంత్రం పఠించాలి. ఆ తర్వాత ఇది పనిచేస్తుంది, అదరగొట్టేస్తుంది. ఇది తాగితే మనకి అపూర్వమైన మంత్రశక్తులు వస్తాయి. అంబాల, జింబాల, డంబాల, మోక్షం మోక్షం. ఇక శక్తివంతమైన ద్రవం తయారైనట్టే. పొట్టి వాళ్ళు తాగితే పొడుగు వాళ్ళు అవుతారు, పొడుగు వాళ్ళు పొట్టి వాళ్ళు అవుతారు. ఇది ఎంత ఎక్కువగా సేవిస్తే అంత బలవంతులు అవుతారు. ఇది నీకోసమే తయారు చేశాను. అర్థమైనదా ఘటోత్కచ? ఇది తాగి నువ్వు సర్వశక్తివంతుడివి కావాలి. నా బంగారు కొండ, నీవు అజయుడివి కావాలి. ఇంత చేదుగా ఉందేంటి? రుచిగా లేదు, చేదుగా ఉంది అంటున్నావు. మరి దీని రంగు ఎలా ఉందంటావు? ఇప్పుడు నేను చెప్పేది అలాగే మళ్ళీ చెప్పు. జంతర్ మంతర్ కాళీ కళంతర్. జంతర్ మంతర్ కాళీ కలంతర్. నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి ఘటోత్కచ. తాతగారు చెప్పినట్టే నేను చేస్తాను. చూమంతర్, 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 చూ. హే తాతగారు, తాతగారు చూడండి, నేను గాల్లో ఎగురుతున్నాను. నా మంత్రజలం సిద్ధమైపోయింది. ఇన్నాళ్ల నా శ్రమకి ఫలితం దక్కింది. ఇప్పుడు దీన్ని ఎవరు తాగుతారు? ఎవరు తాగుతారు? ఎవరు తాగుతారు? నా ముద్దుల మనవడు తాగుతాడు. నా బంగారు కొండ తాగుతాడు. నా చిన్న తండ్రి తాగుతాడు. ఆకాశం అంతా ఎదుగుతాడు. బలవంతుడవుతాడు. నీ వికటాటహాసం నా భవనం దాకా వినిపిస్తోంది. ఆ మంత్రజాలాన్ని నువ్వు తయారు చేసావు. అది సిద్ధంగా ఉందని కూడా నాకు తెలుసు. దీన్ని నేను నీకు దక్కనివ్వను. మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్ళు ఇక్కడి నుంచి. చెప్పు, దాన్ని ఎలా తయారు చేస్తారో నాకు చెప్పు. చెప్పు చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను. ముక్కలు ముక్కలుగా నరుకుతాను. హే వదలరా నా తాతగారిని. నువ్వు ఆ మంత్రజలం రహస్యం నాకు చెప్పకపోతే నిన్ను తీసుకువెళ్ళి నా భవనంలో బందీగా ఉంచుకుంటాను.
తాతగారు 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 ఆ, తాతగారు ఆ, 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 నువ్వెవరు ఆ, ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇది నా ఆహారం, దాన్ని నాకిచ్చే. ఈ చిన్న పక్షిని తింటే కడుపు నిండుతుందా అదా నీ సందేహం? దాన్ని తిన్న తర్వాత నిన్ను తింటాను. అప్పుడైతే నాకు కడుపు నిండుతుంది. ఆ, ఆ. తాతగారు నాలో భయం పూర్తిగా పోయింది నన్ను కొట్టేంత ధైర్యం ఉందా? నిన్నేం చేస్తానో చూడు. నిన్ను అమాంతం మింగేస్తాను. ఆ? మింగుతావా? ఏది మింగే చూద్దాం. జంతర్ మంతర్ కాళీ కలంతర్ తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. మంత్రశక్తి మాట విను. చూ మంతర్ చూ మంతర్ చూ మంతర్. అయ్య బాబోయ్, నన్ను వదిలే. నన్ను క్షమించే, నీకు సేవ చేసుకుంటాను. అయితే నువ్వు నన్ను జింగో జంబో దగ్గరికి తీసుకువెళ్తావా? సరే, కానీ నేను ఆ భవనం లోపలికి మాత్రం రాను. వస్తే వాడు నన్ను తినేస్తాడు. అలాగే లోపలికి నేను ఒక్కనే వెళ్తానులే. జంతర్ మంతర్ కాళీ కలంతర్ తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. మంత్రశక్తి మాట విను. చూ మంతర్ చూ మంతర్ చూ మంతర్. నా వీపు మీదెక్కి కూర్చో. ఆ, ఆ. నిన్ను చూస్తుంటే నీకు ఎవరూ లేరనిపిస్తోంది. ఏం దిగులు పడకు, నాకు స్నేహితులు ఎవరూ లేరు. ఈ రోజు నుంచి నువ్వు నాకు మిత్రుడివి, నేను నీకు మిత్రుడిని. నా పేరు చిలకరాజు. మరి నీ పేరేంటి? ఘటోత్కచుడు. సరే చిలకరాజు, ఆ జంబు మా తాతగారిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో నీకు తెలుసా? నేను ఆయన్ని విడిపించాలి. నువ్వు నాకు సహాయం చేస్తావా? చేస్తాను. మనిద్దరం కలిసి వాడికి పట్టపగలే నక్షత్రాలు చూపిద్దాం. ఇంతకంటే ముందుకు నేను వెళ్ళలేను. నాకు ధైర్యం లేదు. అయితే బ్రహ్మరాక్షసుడు ఇక్కడే ఉన్నాడా? తాతగారు తాతగారు నా చేతులు నీ ప్రాణాలు పోతాయి. ఆ మంత్రజలం గురించి చెప్పకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. ఆ రాక్షసుడు మా తాతగారిని హింసిస్తున్నాడు. ఇవాళ నేను వాడిని చంపకుండా వదలను. ఆ? ఆ? హ్మ్.
వెళ్దాం. జంతర్ మంతర్ కాళీ కలంతర్ తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. మంత్రశక్తి మాట విను. చూ మంతర్ చూ మంతర్ చూ మంతర్. ఆ యా! తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. మంత్రశక్తి మాట విను. చూ మంతర్ చూ మంతర్ చూ మంతర్. తాతగారు ఘటోత్కచ, తాతగారు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపో, వెళ్ళిపో, లేదంటే వీడు నిన్ను చంపేస్తాడు. తాతగారు నేనే వీడిని చంపి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆ ఘటోత్కచ, నన్ను కాపాడు, కాపాడు. భయపడకండి, నేను వస్తున్నాను. కాపాడు. ఏం ఘటోత్కచ, ఈ శక్తి నీకు ఎలా వచ్చింది? అదా తాతగారు చెప్తాను. ఆ జంబోగాడు నన్ను పైకెత్తి విసిరేశాడు కదా, అప్పుడు నేను మంత్రజలంలో పడ్డాను. అలాగా? ఆ మంత్రజలం అంతా నా పొట్టలోకి వెళ్ళిపోయింది. అందుకే నేను బలవంతున్నయ్యాను. ఘటోత్కచ, నీ శక్తితో ఆ రాక్షసుణ్ణి కాల్చి బూడిద చెయ్యి. అరే ఏంటిది, వీడు మళ్ళీ బతుకొచ్చాడు. నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు. ఎందుకని? ఎందుకంటే నా ప్రాణం నా శరీరంలో లేదు. మరి నీ ప్రాణం ఎందులో ఉంది? చెప్పు, చెప్పు, ఎందులో ఉంది చెప్పు. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో, వెళ్ళిపో. కాకిలో ఉందా? చిలకరాజు దాన్ని పట్టుకో. దాని వెంట పడకు, నిన్నేం చేస్తావో చూడు. అది అంత తేలిక నీకు దొరకదు.
ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, వెనక్కి తిరిగి ఇచ్చేయి. నా ప్రాణం అందులో ఉంది, తిరిగి ఇచ్చేయి. ఇది ఇంత చిన్నగా ఎలా అయింది? నా ప్రాణం అందులో ఉంది. ఎవరైనా దాన్ని చిన్నది చేస్తే నేను కూడా చిన్నవాడిని అయిపోతాను. మరి దీన్ని పెద్దది చేస్తే? నేను కూడా పెద్దవాడిని అయిపోతాను. దాన్ని నాకు తిరిగి ఇచ్చేయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? శాశ్వతంగా వెళ్ళిపోతావా? అవును ఘటోత్కచ, ఇంకా చిన్నగా అయిపోయాడు. ఆ? ఇందులో పడే ఈ సీసాని మనం తీసుకువెళ్ళి అల్మారాలో పెట్టి తాళం వేద్దాం. అది సరే, ఇంతకీ నువ్వెవరు? తాతగారు, ఆ చిలక నా నేస్తం. ఒక భయంకరమైన సర్పం బారి నుండి ఈ చిలక నన్ను కాపాడింది. చిలకరాజు, చిలకరాజు, నీ పేరు చాలా బాగుంది. తాతయ్య, ఏమైంది? తాతయ్య, ఏం చేద్దాం? ఏంటో చెప్తాను. ఆ జంబూగాడిని మనం సీసాలో బంధించాము కదా, అందుకే వాడి కోట కాసేపట్లో కూలిపోబోతోంది. వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడి నుంచి ఎలా బయటపడడం? ఘటోత్కచ, నువ్వు మర్చిపోయావనుకుంటాను. నువ్విప్పుడు మామూలు బాలుడివి కాదు. నీలో అంతర్గతంగా ఎన్నో మహాశక్తులున్నాయి. జంతర్ మంతర్ కాళీ కలంతర్ తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. మంత్రశక్తి మాట విను. చూ మంతర్, చూ మంతర్, చూ మంతర్. రండి తాతగారు, వెళ్ళిపోదాం. ఇక మీరిక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఘటోత్కచ, ఇప్పుడు నీలో భయం నశించిపోయింది. నీవెంతో శక్తివంతుడివి, మంత్రాలు తెలిసిన వాడివి. వినండి తాతగారు, నేను ఊరికి వెళ్ళి ఇదివరకు నన్ను ఏడ్పించిన ఆ అల్లరి పిల్లల భర్తతో నేను పడతాను. బుజ్జికొండ, నువ్వు పుట్టింది ఇలాంటి చిన్న చిన్న పనులు చెయ్యడానికి కాదు. అర్థమైందా ఘటోత్కచ? అయితే మరెందుకు? ఘటోత్కచ, నువ్వు కారణ జన్ముడివి. నువ్వు ఈ భూలోకంలో భవిష్యత్తులో చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. నువ్వొక మహాకార్యం సాధించడానికే మానవ రూపంలో జన్మించినావు. ఏ కార్యం? కాలమే నీకు జవాబు చెబుతుంది. అప్పుడే నీ జన్మకు సార్థకతని అర్థం చేసుకుంటావు.
మీరే పిరికి వాళ్ళు, మీరే పిరికి వాళ్ళు. మీరే పిరికి వాళ్ళు. చాలా బలం. మీరే. దుష్టుని చూసి దూరము వెళ్ళు, కుటుంబంతో చేరడు మంచిది ఎదియు చేయడు భీమని పుత్రకచ. పీకులు తాగా తింటాడు, కడుపు నిండుగా త్రాగుతాడు, గొడవల జోలికి వెళ్ళడు భీమని పుత్రకచ. స్నేహితులు అండ అతనికి లేరు, స్నేహితులు వార్త అండలేరు, స్నేహం అండ అతనికి లేదు, రాక్షసుడు వంటి గుణము లేదు. దుష్టుని చూసి దూరము మెల్లు, కుటుంబంతో చేరడు మంచిది ఎదియు చెయ్యడు భీమని పుత్రకచ. పీకులు తాకా తింటాడు, కడుపు నిండుగా త్రాగుతాడు, గొడవలు జోలికి వెళ్ళడు భీమని పుత్రకచ. ఘట అంటే ఏనుగుల గుంపు, ఉత్కచం అంటే కీంకారం అని అర్థం. అంటే అంత బలవంతుడన్నమాట. గురించి మరిన్ని వివరాలు చెప్పవా? నాకు అతని గురించి తెలుసుకోవాలనుంది. రావుగా అన్నే ఇత్తినికి జీను అన్నే మిత్రాడు, రాముడు చూసేలాగా రోజు చూసారే, మహిమన మాయను చూస్తే మాయమైపోతాడు, తిండి తాగతు వట్టి మాటలు మాటలాడుతాడే. తిలగను మాట మాటలాడను, జగడవు వేయను తిలగను మాట. దుష్టుని చూసి దూరము వెళ్ళు, కుటుంబంతో చేరడు మంచిది ఎదియు చేయడు భీమని పుత్రకచ. పీకులు తాగా తింటాడు, కడుపు నిండుగా త్రాగుతాడు, గొడవల జోలికి వెళ్ళడు భీమని పుత్రకచ. భీమని పుత్రకచ. భీమని పుత్రకచ. ఒకరోజు అతని మీద దాడికి బోలెడన్ని మృగాలు వచ్చాయి. లేదు, అస్సలు భయపడలేదు. చిన్న వయసులు భయం లేక పెరిగాడు, జీవితంలో కష్టం లేక ఊరికే తిరిగాడు, మహిమన మాయను చూస్తే మాయమైపోతాడు, ఒక్కరోజు వీడు అల్లరి మాయమైపోయనే. తిలగను మాట మాటలాడను, జగడవు వేయను తిలగను మాట. దుష్టుని చూసి దూరము వెళ్ళు, కుటుంబంతో చేరడు మంచిది ఎదియు చేయడు భీమని పుత్రకచ. పీకులు తాగా తింటాడు, కడుపు నిండుగా త్రాగుతాడు, గొడవల జోలికి వెళ్ళడు భీమని పుత్రకచ. దుష్టుని చూసి దూరము వెళ్ళు, కుటుంబంతో చేరడు మంచిది ఎదియు చేయడు భీమని పుత్రకచ. పీకులు తాగా తింటాడు, కడుపు నిండుగా త్రాగుతాడు, గొడవల జోలికి భీమని పుత్రకచ. అలా బాలుడైన ఘటోత్కచుడు దినదిన ప్రవర్తమానం చెంది శక్తివంతుడయ్యాడు. కానీ అతడు తన మంత్రశక్తులను ఏనాడు దుష్ట కార్యాలకి వినియోగించనే లేదు. కాలంతో పాటు అతను పెరిగి మహాబలవంతుడయ్యాడు.
నరవాసన. సమీపంలో ఒక నరుడున్నట్టున్నాడు. ఖచ్చితంగా ఎవరో ఇక్కడ తిరుగాడుతున్నారు. చూస్తూనే ఉన్నాను. నీకు బద్ధకం ఎక్కువైనట్టుంది చిలకరాజు. నువ్వు నాతో రా, మనిద్దరం కలిసి వెతుకుతాం వచ్చిన ఆ నరుడెవరో. ఇక్కడ నాకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఇదేదో మాయాబజార్లా ఉందే. ఎవరక్కడ? ముందుకురా. ఏమిటి, వెళ్ళి చూసొస్తావా? అయితే వెళ్ళు. చెప్పు, ఎవరు నువ్వు? ఏమిటి, నిన్ను వాడు భయపెట్టాడా? ఇప్పుడు నా మాయాజాలాన్ని చూడు. జంతర్ మంతర్ కాళీ కలంతర్ తాతయ్య చెప్పినట్టే చేస్తున్నాను. మంత్రశక్తి ఇరు. చూ మంతర్, చూ మంతర్, చూ మంతర్, చూ. ఏ రాక్షసుడా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టు, వదులు, వదులు, వదిలిపెట్టు. అలాగే వదులుతాను. ఏంటి
అభిమన్యుడు గొంతులా ఉందే. అరే ఏమిటిది? అమ్మానే ఆర్తనాదం వినిపిస్తోంది. అభిమన్యు, అభిమన్యు, కుమారా, కుమారా, ఏంటిది? కుమారా, కుమారా, నీకేం జరిగింది? ఏమైంది? నీకేమైంది? ఇంత త్వరగా నన్ను వదిలి వెళ్ళిపోయావా? నా కుమారుణ్ణి చంపినవాడు ఇక ప్రాణాలతో ఉండకూడదు. నీ కొడుకుని నేనే హతమార్చాను. నా ప్రాంతంలోకి ఎవరు అడుగుపెట్టినా సరే అందరికీ ఇదే శిక్ష. నా కుమారుడికి శిక్ష విధించడానికి నువ్వెవరివి? ఇతను ఎవరో నీకు తెలుసా? మహాపరాక్రమవంతుడైన అర్జునుని పుత్రుడు అభిమన్యుడు. అర్జునుని కుమారుడా? ఇదిగో విను, నాకు పుత్ర శోకాన్ని కలిగించినందుకు నిన్ను సంహరించకుండా వదలను. ఆగు చెల్లి, ఆగు. వాణ్ణి చంపొద్దు. అతను కూడా నీ కుమారుడే. నువ్వెవరివి? నేను అర్జునుని సోదరుడు, మహాబలుడు, భీముని భార్యను, హిడింబను. అంటే ఇతను నా సోదరుడు అభిమన్యుడా? అవును నాయనా. అమ్మా, నేనెంత పొరపాటు చేశాను. నా సోదరుణ్ణే సంహరించాను. కాదు, నా సోదరుడికి ఏమీ కాకూడదు. నేను నా తమ్ముడిని ఎలాగైనా బ్రతికించుకుంటాను. వెళ్ళు, ఎలాగైనా సరే అమృత భాండాన్ని తీసుకురా. నువ్వు మళ్ళీ వచ్చావా? నాయనా అభిమన్యు, ఇతను భీమపుత్రుడు. ఇంకా నీకు సోదరుడవుతాడు, ఘటోత్కచుడు. నా సోదరుడా? అన్నా, తన కుమార్తె శశిరేఖను అభిమన్యుడికిచ్చి వివాహం చేస్తానని మాటిచ్చిన బలరాముడు ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్నామని కాదన్నారు. ఇప్పుడు వాళ్ళు శశిరేఖను దుర్యోధనుడు కుమారుడికిచ్చి వివాహం చేయబోతున్నారు. మేమిద్దరం ద్వారకకు వెళ్ళడానికి బయలుదేరబోతున్నాం. సమయానికి మేం చేరుకోకపోతే అంతా తారుమారవుతుంది. నువ్వేం దిగులు పడకు సోదరా. శశిరేఖకు నీకు నేను వివాహం జరిపిస్తాను. నీకండగా నేనుంటాను. మనం మరుక్షణంలో ద్వారకలో ఉంటాం. ఎలాగా? ఆకాశ గమనంలో వెళదాం. అన్నయ్య, అటు చూడండి, అదే ద్వారక. సోదరా, ఈ నగరం ఎంతో సుందరంగా ఉంది కదూ.
ఇప్పుడు నువ్వు ఈ ఘటోత్కచుని మాయాజాలాన్ని చూడు. ఇదే నేను సృష్టించిన మాయా బజార్. దుకాణాలన్నీ ఏర్పాటు చేశారు. మరి సరుకులు ఎవరు అమ్ముతారు? వెళ్ళు. ఈ దుకాణాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకో. బాగా గుర్తుంచుకో, వచ్చిన వాళ్ళు కొనుగోలు చేసుకుని వెళ్ళాలి. దుకాణాలన్నీ ఖాళీ అవ్వాలి. చిలకరాజు, జనాన్ని తీసుకురావడం నీ వంతు. ఏంటి చూసావా? ఆ పక్షి ఎలా మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుందో. అందరూ ఇలా రండి. ఆ పక్షి మనతో ఏదో చెప్దాం అనుకుంటోంది. అలాగా అలాగా చిలకరాజు, ఇంతకీ ఆ సంత ఎక్కడుంది? మాతో చెప్పవా? అయితే తొందరగా చెప్పు, అది ఎక్కడుందో మేము కూడా వచ్చి మాకు కావలసినవన్నీ కొనుక్కుంటాం. రండి వెళ్దాం. ఆలస్యం, రండి, బయలుదేరండి. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఈ దుకాణాలన్నీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరికేట్టున్నాయే. ఆహా, అద్భుతం, మహా అద్భుతం. చెప్పు. ఇలా చూడు బాబు, ఇది ఎంత నాయనా? కేవలం 40 బంగారు కాసులు. అన్నగారు, దీని ఖరీదెంత? 100 బంగారు కాసులు. ఏమిటి ఇక్కడ మనం ధరలు చౌకనుకుంటే చాలా నువ్వు మరీ ఇంత ఖరీదు చూస్తున్నావు? మేము ఇక్కడ ఏదో చౌక అనుకొని వచ్చాము. ఆ చిలక చెప్పిందని వచ్చాము. అన్ని అబద్ధాలే. కౌరవుల దగ్గర ఆ మాత్రం డబ్బు లేదా ఏంటి? లక్ష్మణ కుమారుని వివాహ సందర్భంగా ఆ మాత్రం ఖర్చు చేస్తారులే. ఏమిటి మన దగ్గర డబ్బు లేదని ఎవరో అంటున్నట్టున్నారు? శకుని మామయ్య, నిజంగా మన దగ్గర డబ్బు లేదా? యువరాజు లక్ష్మణ కుమారుడు శకుని మామా. ప్రజలారా, ఇక మీరు ధరల గురించి విచారించవలసిన అవసరమే లేదు. మీకేం కావాలంటే అవి కొనుక్కోండి. వాటన్నిటికీ డబ్బులు శకుని మామగారు కట్టేస్తారు. ఏమంటారు మామాశ్రీ? వారు తీసుకున్న వస్తువులకి నేనెందుకు డబ్బు చెల్లించాలి?
సోదరా, నీకు వివాహం జరగబోతోంది. ఎందుకలా విచారంగా ఉన్నావు? నీకు తోడుగా నేనున్నాను కదా. అసలు మీరేం చేస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నేనేం చేయాలో నాకు కాస్త చెప్పరాదు? అర్థం కాదులే. హా? ముందు నువ్వు దీన్ని తీసుకుని శశిరేఖకు ఒక ప్రేమలేఖను రాయి. దీన్ని చూసిన తర్వాత తను నాతో రావడానికి ఒప్పుకుంటుంది. అన్నయ్య, నేను లేఖ రాసేశాను. మీరు దీన్ని తీసుకెళ్లి శశిరేఖకి ఇవ్వండి. తను మీతో ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. వెళ్ళండి అన్నయ్య, త్వరగా వెళ్ళండి. మరదలా, ఎవరు? మీరెవరు? భయపడకు, భయపడకు మరదలా. నా పేరు ఘటోత్కచుడు. నేను అభిమన్యుడికి సోదరుణ్ణి. నా సోదరుడు నీకు ఈ లేఖను ఇవ్వమన్నాడు. లేక ఇవ్వండి. నా ప్రియాతి ప్రియమైన శశిరేఖ, ఈ లేఖని తీసుకుని నా సోదరుడు ఘటోత్కచుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వెంటనే అతనితో బయలుదేరు. నిన్ను నేరుగా నా దగ్గరికే తీసుకువస్తాడు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అభిమన్యు. సరే, అసలు మీరు నన్ను ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్తారు? బయట కాపలా వాళ్ళు ఉన్నారు. ఆకాశ గమనంలో తీసుకెళ్తాను. మనల్ని ఎవరూ కనిపెట్టలేరు. మరి నువ్వు సిద్ధమేనా? ఆ, నువ్వు భయపడకుండా కూర్చో. శశిరేఖ, సరే సోదరా, నువ్వు మరదలతో కాలక్షేపం చేస్తుండు. నేను కాసేపట్లో వస్తాను. మీరెక్కడికి వెళుతున్నారన్నయ్య? యువరాజు లక్ష్మణ కుమారుణ్ణి ఒక ఆట ఆడించొస్తాను. ఇప్పుడు వరుడు వధువు చెయ్యిని పట్టుకొని పాణిగ్రహణం చెయ్యాలి. చెయ్యి నాయనా. రక్షించండి, కాపాడండి.
మీరందరూ నా మాయా బజార్లో దుస్తులు కొన్నారు కదూ? అవి నిజమైన దుస్తులు కావు. వాటిని నా మాయతో సృష్టించాను. నేను వాటిని తీసుకుపోతాను. నా బట్టలని మాయమైపోయాయి. బట్టలు లేకుండా ఇంటికి ఎలా వెళ్ళను? మిమ్మల్ని ఏడ్పిద్దామని మాయా బజార్ను సృష్టించాను. నా కోరిక నెరవేరింది. అయ్యో ఇలా జరిగిందేమిటి? మన బజార్లో బట్టలు కొనకుండా ఉండాల్సింది. అదే తెలియట్లేదే. ఏయ్, మీరేం మాట్లాడుతున్నారు? వెళ్ళి వాడిని పట్టుకోండి. నేనెవరో తెలుస్తోందా? నేనే మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నది శకుని మామ. సైనికులారా, బంధించండి. మేమేలా పట్టుకుంటాం? మా ఒంటి మీద బట్టలు లేవులేదా? బట్టలు లేకుండా బయటకు ఎలా వెళ్దాం? శశిరేఖ, నువ్వు ఎక్కడున్నావు? శకుని మావయ్య, నాయనా, ఎందుకు ఏడుస్తావు? నీకు ఇంకొక అందమైన పిల్లను తీసుకొచ్చి వివాహం జరిపిస్తాను నాయనా. ఏడవకు లక్ష్మణ కుమారా, ఇంకొక అమ్మాయితో వివాహం జరిపిస్తానని చెప్పాను కదా. మొండి పట్టు పట్టకు నాయనా. వెళ్ళిరా సోదరా. ఋతువులు మారాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఘటోత్కచుడు తన పనిలో నిమగ్నమైపోయాడు. కాని ఇక్కడ దుర్యోధనుడు శకునిమామతో కలిసి మాయాజోదములో పాండవుల్ని ఓడించి అడవుల పాలు చేశాడు. వారి రాజ్యాన్ని వీరు కైవసం చేసుకున్నారు. ఆ సందర్భంలో భీమసేనుడు ఘటోత్కచుణ్ణి తమ తరపున పోరాడ్డానికి రావలసిందిగా ఆదేశించాడు.
సోదరా అభిమన్యు, వాడిని ఏడిపిద్దామా? అలాగే కానిద్దాం. అంతకంటే ఆనందం ఈ ప్రపంచంలో నాకే ఉంటుంది చెప్పు. కర్ణ, చోద్యం చూస్తూ నిలబడ్డావా? అక్కడేమో పాండవుల సైన్యం మన వాళ్ళని తరిమి తరిమి కొడుతోంది. కాస్త నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపరాదు? కానీ మామాశ్రీ, నేను అక్కడికి వెళ్ళేసరికి సూర్యుడు అస్తమిస్తాడు. యుద్ధాన్ని ఆపే సమయం అవుతుంది. యుద్ధంలో గెలవాలని వెళ్ళు. సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అనే పిట్ట కథలు నాకు చెప్పకు, అర్థమైందా? వెళ్ళు, వెళ్ళవయ్యా, నీకే చెప్పేది. వెళ్ళు కర్ణ, విజయం తప్పకుండా మనల్నే వరిస్తుంది. వెళ్ళు కర్ణ, వెళ్ళు. తప్పించుకోలేరు. వస్తున్నాను, ఒక్కలను కూడా నేను వదిలిపెట్టాను. అర్జున, కర్ణుడు మెరుపు వేగంతో మన సేనల వైపు దూసుకొస్తూ ఉన్నాడు. మన సైన్యం భయంతో యుద్ధభూమి నుండి పారిపోతున్నారు. అతన్ని నువ్వు ఒక్కడివే ఆపగలవు అర్జున, నువ్వు ఒక్కడివే ఆపగలవు. హే కృష్ణ, రథాన్ని కర్ణుడి దగ్గరికి తీసుకెళ్ళు. ఇవాళ వాడు నన్ను చంపాలి, లేదా నేను వాణ్ణి యమలోకానికి పంపాలి. కర్ణునికి ఇంద్రుని దీవెనలు ఉన్నాయి. అతని వద్ద దివ్యాస్త్రం ఉంది. అవకాశం దొరికినప్పుడు నిన్ను వధించడానికి దాచి ఉంచాడు. ఆ అస్త్రం అతని దగ్గర ఉన్నంత వరకు అతనిని ఎదిరించడం అంత తేలిక కాదు. కానీ కర్ణుని ఎలాగైనా ఆపాలి. నేను తప్ప మరెవ్వరూ తనని సంహరించలేరు. ఘటోత్కచుడు,
శల్య ఘటోత్కచుని దగ్గరికి రథాన్ని తీసుకువెళ్ళు. సారథి, మన రథాన్ని కర్ణుడి దగ్గరకు తీసుకెళ్ళు. అయిపోయాడు, వీడు నా చేతులు అయిపోయాడు. బా మీదకే వస్తావా? ఇప్పుడు నిన్నేం చేస్తామో చూడు. పట్టుకుందాం. నేను చేస్తాను. ఘటోత్కచుడా, యముడి రూపంలో నేను నిన్ను చంపడానికి వచ్చాను. చనిపోయాడు, ఘటోత్కచుడు చనిపోయాడు. విజయం మనదే, మనదే విజయం. కేకలు పెడుతున్నారా? పెట్టండి, బాగా పెట్టండి రా. అయ్యో, మళ్ళీ బతుకుతానండి. అయ్యో, అరవండ్రా, ఇంకా గట్టిగా అరవండి. ఇంకా గట్టిగా అరవండి.
ఈసారి నువ్వు చనిపోవడం ఖాయం. కర్ణ, ఆ రాక్షసుడు మరీ విజృంభిస్తున్నాడు. అతన్ని అంతం చేయకపోతే మన రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి పారేస్తాడు. నీ దగ్గర ఉన్న దివ్యాస్త్రంతో అతన్ని నాశనం చేసేయ్. అతన్ని నాశనం చేయండి, నాశనం చేయండి. లేదు లేదు, నేను ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించలేను. అతన్ని నాశనం చేయండి. అర్జునుని సంహరించడానికి నేను ఆ దివ్యాస్త్రాన్ని దాచి ఉంచాను. ఆ దివ్యాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించకపోతే మనం నాశనమైపోతాం. కర్ణ, అతన్ని వధించు, వదలొద్దు. వధించు కర్ణ, వధించు. ఆలోచించొద్దు. అయ్యో అయ్యో అయ్యో. ఇక నాకు వేరే దారి లేదు. ఓం నమ శివాయ. ఘటోత్కచ, నువ్వు కారణ జన్ముడివి. నువ్వు ఈ భూలోకములో భవిష్యత్తులో చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. నువ్వొక మహాకార్యం సాధించడానికే మానవ రూపములో జన్మించినావు. ఏ కార్యం? కాలమే నీకు జవాబు చెబుతుంది. జంతర్ మంతర్ కాళీ కలంతర్. తాతయ్య చెప్పినట్టే చేస్తున్నాను. మంత్రశక్తి విను. చూమంతర్ 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 చూ. అయ్యో పారిపోండి, పారిపోండి త్వరగా. అయ్యో వచ్చేస్తాడు. అయ్యో 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 వచ్చేసాడు. పారిపోండి, పారిపోండి. అయ్యో అయ్యో వచ్చేస్తున్నాడు. పరిగెత్తండి, పారిపోండి, పారిపోండి. అయ్యో వచ్చేస్తున్నాడు, దగ్గరకు వచ్చేస్తున్నాడు. అయ్యో, నా కాలు ఇరుక్కుపోయింది. ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, నన్ను రక్షించండి. అయ్యో అయ్యో కాపాడండి బాబోయ్. మహావీరుడు కరుడికి జై. మహావీరుడు కరుడికి జై. మహావీరుడు కరుడికి జై. మహావీరుడు కరుడికి జై. మహావీరుడు కరుడికి జై.
ఘటోత్కచుడా, నువ్వు మహాపరాక్రమవంతుడివి. ఈ కర్ణుడు నీకు వందనం చేస్తున్నాడు. అర్జునుడిని సంహరించడానికి ఈ దివ్యాస్త్రాన్ని దాచి ఉంచాను. అనవసరంగా నువ్వు మధ్యలో వచ్చి నీ ప్రాణాల్ని పోగొట్టుకున్నావు. నీ మరణానికి నేను చింతిస్తున్నాను. బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు, వీసెడు గంధం పూసేరు,